కేసీఆర్ ఇది తెలంగాణ రాజకీయాల్లోనే కాదు దేశ చరిత్రలోనే ఓ బ్రాండ్. అధికారం కోల్పోయిన తర్వాత కేసీఆర్ దాదాపుగా కనిపించడం లేదు. స్థానిక సంస్థల ఎన్నికల వేళ కేసీఆర్ మళ్లీ యాక్టివ్ అవుతారని భావిస్తున్నారు. ఎల్లుండి పార్టీ కేడర్తో కేసీఆర్ సమావేశం ప్లాన్ చేశారు. కేసీఆర్ బ్రాండ్ అలాగే ఉందా? ఇప్పటికీ ఆయన నిర్ణయాత్మక శక్తిగానే ఉన్నారా? పాపులర్ లీడర్ ఇంకా యాక్టివ్ కాకపోవడాన్ని ఎలా చూడాలి? ఇలాంటి అంశాలపై ఇవాళ డిబేట్ లో చర్చిద్దాం. ఈ రోజు డిబేట్ లో మా ఎడిటర్ భరత్ గారు కూడా జాయిన్ అయ్యారు. భరత్, ఈ రోజు కేసీఆర్ 72వ బర్త్డే సందర్భంగా బీఆర్ఎస్ శ్రేణులు అభిమానులు ఘనంగా వేడుకలు చేశారు కదా. ఈ వేడుకలతో కేసీఆర్ మళ్ళీ యాక్టివ్ అయ్యారనుకోవాలా? అంటే ఇప్పుడు కేసీఆర్ యాక్టివ్ లో లేకున్నా సరే ఆయన గురించే చర్చ జరుగుతుంది. రాష్ట్ర రాజకీయం అంతా కూడా ఆయన చుట్టే తిరుగుతున్న పరిస్థితి. అంటే కేసీఆర్ కు ఇప్పుడు 71 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి 72వ జన్మదినం ఇది. బట్ ఆ బ్రాండ్ అన్నది ఎక్కడ చెక్కు చెదరలేదు. అంటే ఇప్పటికీ మీరు లాస్ట్ ఎలక్షన్స్ లో కూడా సరే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఉత్తమ ముఖ్యమంత్రి ఎవరు తెలంగాణ రాష్ట్రం, లేకపోతే ముఖ్యమంత్రి అభ్యర్థిగా మీరు ఎవరిని కోరుకుంటారంటే మెజారిటీ ఓట్లు ఆటోమేటిక్ గా కేసీఆర్ కే పడతాయి. లాస్ట్ టైం ఎలక్షన్ చాలా ఎగ్జిట్ పోల్స్ ముందు నిర్వహించింది వాళ్ళు. ఎందుకంటే కాంగ్రెస్ లో కూడా రేవంత్ రెడ్డి లేకపోతే ఉత్తమ, బట్టియా ఇట్లా డివైడ్ అవుతుంది. బీఆర్ఎస్ బీజేపీకి వచ్చేసరికి బండి సంజయ్, ఈటల రాజేందర్, కిషన్ రెడ్డి ఇట్లా డివైడ్ అవుతుంది. బట్ ఇప్పటికీ మీరు ముఖ్యమంత్రి ఎవరు కావాలనుకుంటారు కోరితే డెఫినెట్ గా ఏ సంస్థ పోలింగ్ పెట్టినా ఏం జరుగుతుంది? కేసీఆర్ అని చెప్తారు. మొన్న కాంగ్రెస్ సోషల్ మీడియా కూడా మనం చూసాం. కాంగ్రెస్ సోషల్ మీడియా ఫామ్ హౌస్ పాలన కావాలా, ప్రజా పాలన కావాలా అని పోలింగ్ పెడితే 67% ఫామ్ హౌస్ పాలన కావాలని. ఫామ్ హౌస్ లో ఉన్నా సరే కేసీఆర్ పాలనే కావాలని. అంటే సరే అది కాంగ్రెస్ సోషల్ మీడియా పెట్టింది, దాన్ని టీఆర్ఎస్ సోషల్ మీడియా హైజాక్ చేసింది. అయినా సరే బట్ ఇంకా కేసీఆర్ బ్రాండ్ ఎక్కడ చెక్కు చెదరలేదు, కనబడుతుంది. అంటే కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి కేసీఆర్ బ్రాండ్ ఎక్కడ తగ్గలేదు. ఎస్, ఖచ్చితంగా అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఓటమి, తర్వాత పార్లమెంట్ లో ఇంకా దారుణమైన ఓటమి. అసెంబ్లీలో సరే 39 సీట్లు వచ్చాయి 10 సంవత్సరాల పాలన తర్వాత కూడా 39 సీట్లు 37% ఓట్లు, ఒక 2% డిఫరెన్స్ తోనే ఓడిపోయినారు కదా. పార్లమెంట్ లో అయితే 0 సీట్లు కదా. పార్లమెంట్ లో 17% ఓట్లకు పడిపోయింది కదా. ఎప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ రిజల్ట్ వచ్చింది? జూన్ 4. ఇవాళ ఎంత? ఫిబ్రవరి 17. కానీ ఈ 8 నెలల్లోనే టీఆర్ఎస్ మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయినట్టు మనకు ఫీల్డ్ లో కనబడుతోంది. చాలా మంది కేసీఆర్ పాలనే బాగుంది, సరే ఏదో ఆయన కొన్ని తప్పులు చేశాడు, బట్ ఆయనే బెటర్ అనుకునే సిచ్యువేషన్ కూడా వచ్చింది. అంటే ఇప్పుడు ఆయన నిజానికి బయటికి రాలేదు, ఎక్కడ బహిరంగ సభ గానీ దానిలో నిర్వహించలేదు. జూన్ 4న రిజల్ట్ వచ్చిన తర్వాత ఇవాళ ఫిబ్రవరి 17 వరకు ఒక్కసారి కూడా ఆయన బయటకు వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించలేదు. ఎన్ని నెలలు? దాదాపు 8 నెలల పాటు. ఏదో ఎర్రవెల్లిలో మీటింగ్స్ లో వాటిలో విజువల్స్ అవి రిలీజ్ చేస్తున్నారు తప్ప ఎక్కడ లేదు. ఆయన అలికిడి కూడా లేదు. ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఒకసారి అసెంబ్లీకి వచ్చారు, మాట్లాడారు, వెళ్ళిపోయారు. ఈ బడ్జెట్ బాగాలేదన్నారు. 2 సార్లు ఆయన అసెంబ్లీకి వచ్చారు. ఒకటి ప్రమాణ స్వీకారానికి, అది అసెంబ్లీ సమావేశం జరగనప్పుడు. ఎందుకంటే అందరు శాసనసభ్యులు ప్రమాణం స్వీకారం చేసినప్పుడు కేసీఆర్ అప్పుడు జారి పడ్డారు కదా, కాలికి గాయమైంది కదా, నడుముకు కాలికి గాయమైంది కదా. అప్పుడు ప్రమాణ స్వీకారం చేయకుండా ఒక 1 month తర్వాత స్పీకర్ ఛాంబర్ లో ప్రమాణ స్వీకారం చేశారు. దాని తర్వాత 2సారి అసెంబ్లీకి వచ్చింది. బడ్జెట్ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు, పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు వచ్చి ఈ బడ్జెట్ బాగాలేదని కామెంట్ చేశారు. దాని తర్వాత ఇంతవరకు ఆయన మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన సందర్భం ఏదీ లేదు. బట్ అయినా సరే ఇంకా రాష్ట్ర రాజకీయాల్లో రిలవెంట్ గానే ఉన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి సరే అన్నారు కేసీఆర్ ఇంకా ఆనవాళ్ళు అయిపోతాయి, చెరిపేస్తారు. పొలిటికల్ గా ఎంత మాట అన్నా కేసీఆర్ ఆనవాళ్ళు ఏం చెరగలేదు. ఇవాళ 10 సంవత్సరాల తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చి 11వ సంవత్సరంలో అడుగుపెట్టిన తర్వాత ఫిబ్రవరి 18 రేపు ఎగ్జాక్ట్ గా 11వ సంవత్సరం పార్లమెంట్ లో, లోక్సభలో తెలంగాణ బిల్లు పాస్ అయింది ఫిబ్రవరి 18, 2014. ఫిబ్రవరి 20న రాజ్యసభలో బిల్ పాస్ అయిపోయింది. సో పార్లమెంట్ లో చట్టబద్ధత వచ్చింది తెలంగాణ రాష్ట్రానికి రాబోయే 3 రోజుల్లో. ఫస్ట్ 18th లోక్సభ క్లియర్ అయిన తర్వాత ఇంకా అందరూ అనుకున్నారు ఇంకా రాజ్యసభ అవడం ఈజీ అని చెప్పి. సో ఎందుకంటే ఇంకా 3 days మాత్రమే ఉంది. ఫిబ్రవరి 21 వరకు మాత్రమే సెషన్స్ ఉన్నాయి.
ఈ 3 రోజుల్లో బిల్లు ప్రవేశపెట్టకపోతే మళ్ళీ కొత్తగా లోక్సభ ఎన్నికలు జరుగుతాయి 2014లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందో ఎవరు అధికారంలోకి వస్తుందో ఇక్కడ దాకా వచ్చిన సిచ్యువేషన్ ఏమైద్దో అని అనుకున్న సమయంలో బిల్ పాస్ అయ్యి ఇప్పుడు 11 సంవత్సరాలు. సో 11 సంవత్సరాల తర్వాత కూడా ఇవాళకి కూడా తెలంగాణ పాలిటిక్స్ లో కేసీఆర్ రిలవెన్స్ ఉంది. మనం క్వశ్చన్ ఏం పెట్టామంటే తెలంగాణలో కేసీఆర్ బ్రాండ్ ఉందా అంటే డెఫినెట్ గా ఇంకా ఉంది అనే చెప్పాలి. ఇప్పటికి కూడా ఆయన ఉత్తమ ముఖ్యమంత్రి. ఎక్కడ కూడా ఇప్పుడు కేసీఆర్ పాలన బాలేదు, ఆయన ముఖ్యమంత్రిగా తీసుకున్న నిర్ణయాలు బాలేవు అని వ్యతిరేకంగా ఓటేసినట్టు అనిపించలేదు. ఒకటి ఏంటంటే నాకు రెండు కారణాలు కనబడుతున్నాయి. ఒకటి 3 కారణాలు ప్రధానంగా నేను చెప్తాను. ఒకటి ఆరోగెన్స్, రెండోది యాక్సెసిబిలిటీ. ఆరోగెన్స్, యాక్సెసిబిలిటీ, మూడో కారణం తర్వాత చెప్తాను. ఈ 2 కారణాల మీద విశ్లేషిస్తాను. ఆరోగెన్స్ అంటే 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నామన్న ఏదైతే ఈ పవర్ ఆరోగెన్స్ అంటారో, అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ మత్తు తెలియదు, మేము అధికారం నుండి ఏం మాట్లాడుతున్నామో తెలియదు. కింది స్థాయి నుంచి మొదలు పెడితే ప్రగతి భవన్ వరకు అదే ఆరోగెన్స్ కంటిన్యూ అయింది. అంటే ఏంటంటే అహంకారం అన్నది తెలంగాణ ప్రజలు దేన్నైనా సహిస్తారు కానీ అహంకారాన్ని సహించరు. సో అహంకారం మత్తు అన్నది కింది స్థాయిలో ఉన్న టీఆర్ఎస్ కార్యకర్త, మామూలు వార్డులో ఉన్న టీఆర్ఎస్ కార్యకర్త నుంచి పై దాకా వచ్చింది. అదొక రీజన్. రెండోది యాక్సెసిబిలిటీ. కేసీఆర్ చాలా మందికి యాక్సెసిబుల్ గా ఉండకపోవడం, తర్వాత టీఆర్ఎస్ లీడర్స్ కూడా యాక్సెసిబుల్ ఉండకపోవడం. ఈ 2 ఆరోగెన్స్, యాక్సెసిబిలిటీ అన్నయే టీఆర్ఎస్ ను ఓడిచ్చాయి తప్ప డెవలప్మెంట్ లేదని కాదు, వెల్ఫేర్ లేదని కాదు. డెవలప్మెంట్ కళ్ళ ముందు కనబడుతుంది కదా. తెలంగాణలో అయిన డెవలప్మెంట్ లాస్ట్ 10 సంవత్సరాల్లో కరెంటు కోతలు, తెలంగాణ వచ్చే ముందు ఎట్లా ఉండే కరెంటు కోతలు, సరే అది కొంటున్నారో ఎక్కడి నుంచి చేశారో, అప్పులు చేశారో, 80,000 కోట్ల అప్పులు చేశారో అది వేరే సంగతి. 80,000 కోట్ల అప్పులు చేసినా సరే నీకు అల్టిమేట్ గా ప్రజలకు కావాల్సింది ఏంటంటే కరెంట్ వచ్చిందా లేదా కదా. అంతకుముందు ఎన్ని కరెంటు కోతలు ఉండే తెలుసు కదా. విద్యుత్ నుంచి మొదలు పెడితే ఇన్వర్టర్ల గిరాకీ. ఇప్పటికి కూడా కనురెప్పవాల్సిన కరెంటు పోని సిచ్యువేషన్ అటు అగ్రికల్చర్ వ్యవసాయానికి ప్లస్ గృహ అవసరాలకి. దీనిలో రకరకాల కంట్రిబ్యూషన్స్ ఉన్నాయి, రకరకాల ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం నార్త్ సౌత్ గ్రిడ్ కంప్లీట్ చేసింది. దాని ద్వారా నార్త్ నుంచి విద్యుత్ కొనుగోలు చేయగలిగాం. సౌర విద్యుత్ విపరీతంగా పెరిగింది. ఇవేం క్యాలిక్యులేషన్స్ ఉన్నా జనాల కామన్ మ్యాన్ కి ఇవన్నీ పట్టదు. కరెంటులో తేడా కనబడింది సమైక్య రూల్లో, కేసీఆర్ రూల్లో. ఇక డెవలప్మెంట్, హైదరాబాద్ మనం ఇటు కాజాగూడ, రాయదుర్గం, గచ్చిబౌలి పోతే ఇది భారతదేశమా ఇంకా వేరే ఏ దేశంలో ఉన్నామా అన్న డెవలప్మెంట్. ఆ క్రెడిట్ మనం కేటీఆర్కి ఇవ్వాలి. కేటీఆర్ అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ గా ముందు పంచాయతీరాజు, తర్వాత ఐటీ మినిస్టర్ గా ఉన్నారు. ఆ తర్వాత పంచాయతీరాజ్, తర్వాత అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ చేసి ఈ హైదరాబాద్, వెస్ట్ హైదరాబాద్ మొత్తం రూపాన్ని మార్చేశారు. SRDP అంటే స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ తోటి చాలా ఫ్లైఓవర్స్ కట్టేసి కొత్తగా. ఎందుకంటే ఇంతకుముందు ఫ్లైఓవర్ అంటే కేసీఆర్ భాషలో చెప్పాలంటే గొర్రెతో ఒక బెత్తడు అన్నట్టు ఉండేవి. అటు ఇప్పుడు నారాయణగూడ ఫ్లైఓవర్ మీరు చూడండి, లేదా తెలుగు తల్లి ఫ్లైఓవర్ చూడండి, ఒక 2 వెహికల్స్ కూడా పోవు. కానీ విశాలమైన ఫ్లైఓవర్స్ చాలా టైమ్లీ కంప్లీట్ చేశారు, చాలా ఫాస్ట్ గా కంప్లీట్ చేశారు. ఇప్పుడు టోలీ చౌక్ ఫ్లైఓవర్ అయినా, ఇప్పుడు అదేవిధంగా హైటెక్ సిటీ ప్రాంతాల్లో ఎన్ని ఐకియా దగ్గర అయినా అవన్నీ కూడా ట్రాఫిక్ జామ్స్ కానీ, హైదరాబాద్ సిటీ డెవలప్మెంట్ కానీ, SNDP స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కానీ, ఇవన్నీ హైదరాబాద్ సిటీలో మొన్న మొత్తం తెలంగాణ మొత్తం ఓడిపోయింది కదా బీఆర్ఎస్. కానీ హైదరాబాద్ సిటీలో బీఆర్ఎస్ ఒక్క చోట కూడా ఓడిపోలేదు. మధ్యలో టీఆర్ఎస్ గెలిచి ఒక ఇబ్రహీంపట్నం ఒకటి, అదే అవుటర్ HMDA పరిధిలో ప్రాంతం. బట్ GHMC ఏరియాలో అవుట్ రైట్ గా కొట్టేశారు. ఒక గోషామాల్ సీట్ ఎట్లాగో బీజేపీకి వస్తుంది అక్కడ. అది కాకుండా మిగతా అన్ని సీట్లు కూడా బీఆర్ఎస్ గెలిచింది. దానికి కారణం ఏంది? డెవలప్మెంట్. ఆంధ్ర ఓటర్లు ఎవరైతే కేసీఆర్ ఆంధ్ర వాళ్లకు వ్యతిరేకంగా మాట్లాడి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నారో ఆంధ్ర ఓటర్లు స్వాగతించారు. ఎందుకంటే ఆంధ్ర ఓటర్స్ కానీ, నార్త్ ఇండియన్ ఓటర్స్ కానీ హైదరాబాద్ లో వాళ్ళ అభివృద్ధిని చూశారు కాబట్టి గెలిపించారు. సో డెవలప్మెంట్ లో, వెల్ఫేర్ విషయంలో కేసీఆర్ కు వంక పెట్టడానికి ఏమీ లేదు. వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ వాళ్ళు చెప్పినవి చెప్పనివి అన్ని కూడా చేశారు. ఏవి? కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ ఇవన్నీ ఎన్నికల ముందేం చెప్పలేదు. డబుల్ బెడ్రూమ్ ఒకటి 2014లో చెప్పారు, కానీ చెప్పిందేమో కంప్లీట్ చేయలేదు. డబుల్ బెడ్రూమ్ పూర్తి స్థాయిలో లేదు. 1 లక్ష 2 లక్షల ఇళ్ల వరకు కట్టారు. కొన్ని సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ ఇటువంటి కాన్స్టిట్యున్సీలో, పోచారం శ్రీనివాసరెడ్డి కాన్స్టిట్యున్సీలో, ఇటువంటి కాన్స్టిట్యున్సీలో మాత్రమే కట్టారు తప్ప మిగతా చోట్ల కట్టలేదు.
కానీ ఎన్నికల్లో హామీ ఇవ్వని మిషన్ భగీరథ ఒకటి కంప్లీట్ చేశారు. వాటర్ సంబంధించి నిజంగా టీఆర్ఎస్ ను సరే బిందెల కోసం బిందె పట్టుకొని మహిళ రోడ్డు మీద కనబడకూడదు అన్నారు. కనబడిన సిచ్యువేషన్ వచ్చింది కదా 10 సంవత్సరాల్లో మనం కళ్ళారా చూసాం కదా. వాటర్ స్కేర్సిటీ అన్నది లేని సిచ్యువేషన్ చూసాం కదా, హైదరాబాద్ లో అయినా రూరల్ ఏరియాస్ లో అయినా. మొదటి 2 సంవత్సరాలు విపరీతమైన కరువు, 2014-15లో విపరీతమైన స్కేర్సిటీ. సో ఈ వాటర్ స్కేర్సిటీ రావడంతో అటు పంటలకు వర్షాలు నిజానికి 2016 నుంచి 23 వరకు వర్షాలు బంపర్ గా పడ్డాయి. 2014-15 ఫుల్ డ్రాట్ ఇయర్స్, ఫుల్ కరువు సంవత్సరాలు. ఈ 8 సంవత్సరాలు వర్షాలు బాగా పడ్డాయి. సో ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఉంది కేసీఆర్ పాలనలో, అంతా మంచి జరిగింది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాజకీయాలు మాత్రం ఇంకా కేసీఆర్ చుట్టూ తిరుగుతున్నాయి. డెఫినెట్ గా అంటే కేసీఆర్ అన్నది తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చాడు, తెలంగాణ రాష్ట్ర సాధన కేసీఆర్ తోనే సాధ్యమైందని మెజారిటీ ప్రజలు భావిస్తున్నారు. కాంగ్రెస్ ఇచ్చింది సోనియా గాంధీ కంట్రిబ్యూషన్ 100కి 200%. నేను ఢిల్లీలో ఉండి చెప్తున్నాను, సోనియా గాంధీ వల్లే తెలంగాణ ఇవ్వడంలో సాధ్యమైంది, కేసీఆర్ వల్ల సాధన సాధ్యమైంది. ఇద్దరు ఇప్పుడు సరే అడిగే వాళ్ళు ఉండాలి కదా. ఇప్పుడు కేసీఆర్ 35 రాజకీయ పార్టీలను ఒప్పించారు, కాంగ్రెస్ తో సహా అన్ని. ఇప్పుడు బీజేపీ అన్ని పార్టీలు తన లైన్ లోకి తెచ్చుకోగలిగారు. తెచ్చిన తర్వాత లాస్ట్ మినిట్ లో బిల్ పాస్ కాకపోతే, బిల్ పాస్ కావడంలో సోనియా గాంధీ ఎంత, కిరణ్ కుమార్ రెడ్డి వీళ్ళు ఎంత, దిగ్విజయ్ సింగ్ లాంటి వాళ్ళు ఎంత వ్యతిరేకంగా చేసినా సరే బిల్ పాస్ అవడంలో ఆమె కీలక పాత్ర పోషించారు. రాష్ట్ర సాధనలో కేసీఆర్ కంట్రిబ్యూషన్ మనందరూ తెలుసు. 2000 సంవత్సరం నుంచి తెలంగాణ ఎన్నిసార్లు రాజీనామా చేశారో లెక్కనే లేదు తెలంగాణ రాష్ట్రం కోసం. అంతకుముందు తెలంగాణ ప్రజా సమితి ఆధ్వర్యంలో జరిగిన ఉద్యమం నుంచి ఆయన పాఠాలు నేర్చుకొని అది విరమణ, అటువంటి సిచ్యువేషన్ రాకూడదని చేశారు. సో తెలంగాణ సాధకుడు కేసీఆర్ అని ప్రబలంగా మెజారిటీ జనం విశ్వసిస్తున్నారు. 50% కంటే ఎక్కువ విశ్వసిస్తున్నారు. నాట్ ఓన్లీ తెలంగాణ సాధకుడు, ఆయన ఆంధ్రప్రదేశ్ నుంచి ఇక్కడ వలస వచ్చిన సీమాంధ్ర అనే వర్డ్ అంతకుముందు చాలా ప్రముఖంగా వినబడేది. సీమాంధ్ర అని ఎవరైతే ఆంధ్ర నుంచి వచ్చిన సెటిలర్స్ ఉన్నారో అప్పటి వరకు వాళ్ళని తిట్టిన వాళ్లే, ఆ తిట్టిన కేసీఆర్ ను తిట్టిన వాళ్ళే పొగిడే సిచ్యువేషన్ తెచ్చుకున్నారు. 2017 జిహెచ్ఎంసీ ఎలక్షన్ చూసాం కదా. 2018 అసెంబ్లీ ఎలక్షన్స్ లో చంద్రబాబు నాయుడు వచ్చి ఇక్కడ జతగట్టిన కాంగ్రెస్ తో అఖండ మెజారిటీ బీఆర్ఎస్ కు వచ్చింది. మొన్న కూడా వచ్చింది. సో ఎవరినైతే ఆయన ఉద్యమంలో తిట్టారో ఆ తిట్టిన వాళ్లే ఆయన మెచ్చుకొని ఇప్పటికీ ఇంకా నిజానికి ఇంకా తెలంగాణ వాదాకు సంబంధించిన ఓటర్ కొంత డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంది కేసీఆర్ మీద. మొన్న ఎందుకంటే 30% కంటే లెస్ రూరల్ లో వచ్చింది, అర్బన్ లో హైదరాబాద్ లో జిహెచ్ఎంసీలో 43% వచ్చింది. ఎవరినైతే ఉద్యమ సమయంలో దారుణంగా ఏ ప్రజలనైతే తిట్టారో ఆంధ్ర ప్రజలు, ఆ ప్రజల్ని కేసీఆర్ తన వైపు, కేసీఆర్ గాని కేటీఆర్ గాని తమ వైపుకు తిప్పుకోగలిగారు. అది అంటే ఆయన కేసీఆర్ సంబంధించిన గొప్పతనం. ఉద్యమ నేతగా, ప్రభుత్వాది నేతగా ప్రజల్లో కేసీఆర్ కంప్లీట్ గా అభిమానం సంపాదించారు. ఎందుకంటే ఆంధ్ర నుంచి వచ్చిన ప్రజలు కూడా హైదరాబాద్ లో వాళ్ళు ఇక్కడ డెవలప్మెంట్, ఇక్కడ వెల్ఫేర్ అక్కడ కంపేర్ చేసుకున్నారు. మన రాష్ట్రంలో ఏం జరుగుతుంది, చంద్రబాబు నాయుడు పరిపాలన ఏం జరిగింది, జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఏం జరిగింది. ఎస్పెషల్లీ లాస్ట్ 5 years జగన్మోహన్ రెడ్డి రూల్లో అక్కడ దెర్ ఇస్ నో డెవలప్మెంట్ కదా. సరే కేసీఆర్ దగ్గర మిగులు బడ్జెట్ ఉండొచ్చు, ఇది వడ్డిచ్చిన విస్తర కావచ్చు, ఆంధ్రప్రదేశ్ వడ్డిచ్చిన విస్తర కాకపోవచ్చు, కానీ వెల్ఫేర్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ విషయంలో 100కి 200% కేసీఆర్ బ్రాండ్ అన్నది ఉంది. అందుకనే కేసీఆర్ తో కంపారిజన్ చేసుకుంటున్నారు ప్రజలు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చిన ప్రధాన సమస్య ఏంటంటే కంపారిజన్. ఏం కంపేర్ చేస్తున్నారు? కేసీఆర్ పాలన ఉన్నట్టు నీళ్లున్నాయా, కరెంట్ ఉందా? సో వీళ్ళు రాగానే కొంత కరెంట్ ప్రాబ్లం అయింది మొదటి 4-5 నెలలు. కరెంట్ పోయేసరికి కేసీఆర్ టైంలో ఉండే కదా. దానికి రీజన్స్ వేరే ఉన్నాయి. 80,000 కోట్లు విద్యుత్ సంస్థలకు అప్పులు చేశారు, అది చేశారు, కానీ ప్రజలకు అవన్నీ తెలియదు. నా కరెంట్ వచ్చిందా లేదా, దీనికి 80,000 కోట్ల అప్పులు అంటే మీరు ఏమైనా చేసుకోండి, అట్లా ఎస్ చూస్తారు కదా, ఇండస్ట్రీస్ అయినా ఎవరైనా చూస్తారు కదా. రెండోది వాటర్. లాస్ట్ ఇయర్ వర్షాలు పడలేదు. 8 సంవత్సరాలు 2014-15 పడ్డాయి, బట్ లాస్ట్ ఇయర్ సఫిషియెంట్ రెయిన్ఫాల్ లేదు. దాంతో రెండో క్రాప్ ఎండిపోయింది. క్రాప్ హాలిడే కృష్ణా డెల్టా హైన్లో అనౌన్స్ చేయాల్సి వచ్చింది. సో దానివల్ల అరే కేసీఆర్ సమయంలో ఇట్లా కాలేదు కదా, కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉంటే ఇట్లా కాలేదు కదా, అంటే కాళేశ్వరం జలాలు వచ్చేవి కదా. ఇట్లా అంటే నిజానికి ఇప్పుడు కాళేశ్వరం కు సంబంధించి అవి కాళేశ్వరం జలాలా లేకపోతే ఎస్ఆర్ఎస్పి జలాలా, శ్రీరామ్ సాగర్ నుంచి వచ్చాయా, ఎలంపల్లి నుంచి వచ్చాయా, ఎలంపల్లి ప్రాజెక్ట్ కాంగ్రెస్ హయాంలో కంప్లీట్ అయిందా, ఇవన్నీ జనాలు చూడలేదు. ప్రతిదానికి ఇప్పటికి కూడా కేసీఆర్ తో కంపారిజన్
చేసుకుంటున్నారు. కాబట్టి డెఫినెట్ గా కేసీఆర్ బ్రాండ్ ఉంది, ఆ కేసీఆర్ బ్రాండే పైన ఉంది. ఇప్పటికి మీరు పోలింగ్ పెడితే గనక కేసీఆర్ బ్రాండ్ వాల్యూ ఉందా అంటే ఉందనే ఎక్కువ మంది చెప్పే సిచ్యువేషన్ మనకు కనబడుతుంది. కేసీఆర్ బ్రాండ్ వాల్యూ ఉందా లేదా అంటే ఫామ్ హౌస్ లో ఉన్నారు అని చాలా సార్లు అంటుంటారు. ఫామ్ హౌస్ లో పాలిటిక్స్ మాత్రం కేసీఆర్ చుట్టే తిరగడాన్ని చూస్తే తెలంగాణ రాజకీయాల్లో ఆయన ఇంపాక్ట్ ఎంత అంటే ఇప్పుడు కేసీఆర్ ఫామ్ హౌస్ సంబంధించి సరే ఎన్ని విమర్శలున్నా జనం దానికి అలవాటు పడ్డారు. కేసీఆర్ సంబంధించి ఫామ్ హౌస్ లో ఉన్నాడా లేకపోతే బయట ఉన్నాడా, ఇప్పుడు మనం పోల్ పెట్టాం కేసీఆర్ బ్రాండ్ వాల్యూ ఇంకా ఉందా అంటే 82% మంది ఉంది అన్నారు, లేదు అని 17% మంది చెప్తున్నారు. సో ఓవర్వెల్మింగ్ మెజార్టీ 82% కేసీఆర్ బ్రాండ్ వాల్యూ ఇంకా ఉందని చెప్తున్నారు. సో 71 సంవత్సరాల వయస్సులో తెలంగాణ రాష్ట్ర సాధనే కాకుండా తెలంగాణ రాష్ట్రం అంటే హేట్ చేసేవాళ్ళు, ప్రత్యేక రాష్ట్రాన్ని వ్యతిరేకించిన వాళ్ళ మద్దతు కూడా, ఆంధ్ర ఓటర్ల మద్దతు కూడా కట్టుకోగలిగారు. సరే రాజకీయాల్లో గెలుపోవటములు సహజం. ఇందిరాగాంధీ ఓడిపోయినారు కదా, ఇందిరాగాంధీ కంటే పెద్ద నేత ఎవరు లేరు కదా దేశంలో. ఇందిరాగాంధీ పార్టీ ఓడిపోవడం కాకుండా ఆమె కూడా స్వయంగా ఓడిపోయారు. ఆమె కూడా రాయబరేలీలో స్వయంగా 1977లో ఎమర్జెన్సీ తర్వాత ఓడిపోయిన సిచ్యువేషన్. ఎందుకు? ఇందిరాగాంధీ డెవలప్మెంట్ ఆరోగెన్స్, పవర్ ఆరోగెన్స్ లో ఆమె ఎమర్జెన్సీ విధించేసి తన అధికారాన్ని కాపాడుకోవాలని అందరినీ జైల్లో పెట్టేశారు. సో కేసీఆర్ ను నా ఉద్దేశంలో రెండు తప్పులు నేను చెప్పాను. యాక్సెసిబిలిటీ లేకపోవడం. కేసీఆర్ ను కలవాలని చాలా మంది భావిస్తారు, లేకపోతే బీఆర్ఎస్ లీడర్ కలవాలని భావిస్తారు. ఈ యాక్సెసిబిలిటీ ఇవ్వకపోవడం, ఈ యాక్సెసిబిలిటీ తక్కువ చేయడం, యాక్సెసిబిలిటీ కట్ చేయడం. అంటే ప్రగతి భవన్ చూడాలంటే లేకపోతే సెక్రటేరియట్ వెళ్ళాలంటే సామాన్య మానవుడికి సాధ్యం కాని విధంగా చేశారు. ఈ రెండు విషయాలు గనక కేసీఆర్ గనక సరిదిద్దుకొని ఉంటే మొన్న ఈ రిజల్ట్ వచ్చుండేది కాదు. మూడవది కూడా చెప్తాను, ఎమ్మెల్యేలని మార్చడం. ఎమ్మెల్యేలు గనక మార్చుంటే ఒక 35-40 మంది మార్చుంటే రిజల్ట్ వేరే విధంగా ఉండేది. ఎందుకంటే ఇప్పుడు 39 సీట్లు వచ్చాయి కదా, ఇంకొక 5-6 సీట్లు ఎక్కువ వచ్చాయి అనుకోండి, అంటే బీఆర్ఎస్ కు 45-46 వచ్చి కాంగ్రెస్ కు 57-58 వచ్చింది అనుకోండి, గవర్నమెంట్ ఎవరు ఫామ్ చేసేవాళ్ళు? కేసీఆర్ ఫామ్ చేసేవాడు కదా. ఎందుకంటే డబ్బు 10 సంవత్సరాలుగా ఆయన దగ్గర ఉంది, కాంగ్రెస్ వాళ్ళ దగ్గర లేదు. 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ దగ్గర చాలా డబ్బు ఉంది. ఎంఐఎం సపోర్ట్ కూడా కేసీఆర్ కే ఉండేది. సో ఇక్కడ ఏం జరిగింది, ఆయన 35 మంది ఎమ్మెల్యేలు మార్చమంటే మార్చలేదు. మొన్న హరీష్ రావు కూడా మనతో పాటు ఇంటర్వ్యూలో హరీష్ రావు కేటీఆర్ ఇద్దరు వెళ్లి అడిగారు ఎన్నికల సమయంలో, నాన్న మామయ్య ఎలక్షన్స్ సమయంలో ఎమ్మెల్యేని మార్చండి, ఎమ్మెల్యేల మీద తీవ్ర వ్యతిరేకత ఉందంటే అందరికి టికెట్లు ఇచ్చేశారు. ఒక 4-5 మార్చారు. స్టేషన్ గన్పూర్ లో రాజయ్య ఆ మార్చిన చోట గెలిచారు. స్టేషన్ గన్పూర్ రాజయ్యను మారిస్తే పల్లా రాజేశ్వరరెడ్డి గెలిచాడు కదా. స్టేషన్ గన్పూర్ లో కడియం శ్రీహరి మారుస్తే గనక గెలిచాడు. స్టేషన్ గన్పూర్ రాజాని మార్చితే కడియం శ్రీహరి అక్కడ గెలిచాడు, రాజే బదులు కడియం శ్రీహరికి ఇస్తే. జనగాంలో ముత్తిరెడ్డి యాదగిరిని మారిస్తే పల్లా రాజేశ్వరరెడ్డి గెలిచాడు. సో మార్చిన చోట ఆ విధంగా ఉంది. కానీ కేసీఆర్ మార్చడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే 2018లో కూడా ఇట్లే ఆయన అందరికీ ఆల్మోస్ట్ టికెట్ ఇచ్చాడు, ఒక 5-6 తప్ప, కొండా సురేఖ లాంటి వాళ్ళకి తప్ప. అప్పుడు గెలిచారు. సరే అది ఫస్ట్ టైం. అప్పుడు కేసీఆర్ మీద అంత వ్యతిరేకత లేదు. ఇప్పుడు కాంగ్రెస్ పికప్ అయిందన్న వాతావరణం గ్రహించకుండా 3 నెలల ముందే నవంబర్-డిసెంబర్లో ఎన్నికలైతే ఆగస్టులోనే క్యాండిడేట్లు అనౌన్స్ చేసి అత్యుత్సాహంతో ఎమ్మెల్యే క్యాండిడేట్స్ మార్చకపోవడం వల్ల ఆయన ఓటమి గురైంది. సో ఆరోగెన్స్, యాక్సెసిబిలిటీ, ఎమ్మెల్యేలు మార్చకపోవడం. కేసీఆర్ మీద ఉన్న వ్యతిరేకత కంటే ఎమ్మెల్యేల మీద ఉన్న వ్యతిరేకత డబుల్ ఉంది. కేసీఆర్ మీద పాజిటివ్ ఉన్న వాళ్ళు ఉన్నారు. ముఖ్యమంత్రి క్యాండిడేట్ ఎవరంటే ప్రతి ఎన్నికల్లో కూడా కేసీఆర్ అనే కనబడుతున్నారు. కానీ ఎమ్మెల్యేల మీద అంతకు డబుల్ రెట్టింపు వ్యతిరేకత ఉన్నా సరే ఆయన ఏమనుకున్నారంటే నా పేరు చెప్తే చాలు ఓటేస్తారు. ఎస్, కేసీఆర్ పేరు చెప్తే ఓటేస్తారు. కానీ కింద చూసేవాడు ఎమ్మెల్యే కదా. ఆ ఎమ్మెల్యే సంబంధించి ఆగడాలు, అరాచకాలు, వాళ్ళు డబ్బు, ల్యాండ్ మాఫియా ఇవన్నీ చేసినప్పుడు వాళ్ళను కేసీఆర్ ప్రొటెక్ట్ చేస్తే ఎమ్మెల్యేలు ఆ విధంగా ఉండదు కదా. సో ఈ 3 ప్రధాన కారణాలు, ఇంకా చాలా కారణాలు ఉన్నాయి. మెయిన్ గా ఆయన ఎక్కడ ఓడిపోయారు? రూరల్ ఏరియాస్ లో ఏంటి, ఎమ్మెల్యే ప్రతి చిన్న విషయంలో ఎమ్మెల్యేలు గాని ఆయన అనుచరులు గాని ప్రతి గ్రామాన పోలీస్ కేసులు పెట్టించారు. సోషల్ మీడియాలో పెడితే ఆ విధంగా చాలా దురాగతాలు చేశారు చాలా మంది అక్కడ అప్పుడున్న ఎమ్మెల్యేలు. ఎందుకంటే 89 సీట్లు ఆయన గెలిచారు, 14 మంది కాంగ్రెస్ వాళ్ళు జాయిన్ అయిపోయారు, 103 మంది ఎమ్మెల్యేలు. ఎక్కడ చూసినా రాష్ట్రంలో కేసీఆర్ ఎమ్మెల్యేలు అదే. ప్లస్ ఎమ్మెల్యేలకు ఫ్రీ హ్యాండ్ వదిలేశారు, ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా నియోజకవర్గంలో అడుగు పెట్టొద్దన్నారు. ఇది 3వది ఇంకా చాలా పెద్ద కొంపం వచ్చింది.
ఆరోగెన్స్, యాక్సెసిబిలిటీ, ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత. ఈ 3 గనక లేకుంటే కేసీఆర్ రిజల్ట్ వచ్చేది కాదు. అదే హైదరాబాద్ లో ఎందుకు ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత చూడలేదంటే, ఇప్పుడు మీరు కూడా హైదరాబాద్ లో ఉంటున్నారు, చాలా మందికి హైదరాబాద్ లో మన నియోజకవర్గం ఏంటి అన్నది తెలియదు. నేను మణికొండలో ఉంటే చాలా మంది మా అపార్ట్మెంట్ వాసులు ప్రశ్నిస్తే మన నియోజకవర్గం ఏంటంటే రాజేంద్ర నగర్ నియోజకవర్గం అని చాలా మందికి తెలియదు, ఎమ్మెల్యే ఎవరో కూడా తెలియదు. కానీ అక్కడ వాళ్ళు ఏం చూస్తారు, కేసీఆర్, మోడీ ఈ విధంగా చూసి ఓటేస్తారు గుర్తు వరకు. ఎందుకంటే సిటీ పాపులేషన్ కు వాళ్ళకి టైం ఉండదు ఇంత రాజకీయాల గురించి ఆలోచించేస్తా. ఎమ్మెల్యేలు అపార్ట్మెంట్ ఆగడాలు ఎమ్మెల్యేలని పెద్ద పట్టించుకోరు, ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పోతారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అయినా లేకపోతే వీళ్ళైనా. కానీ రూరల్ అట్లా ఉండదు కదా, పార్టీలు, పాలిటిక్స్, ఎమ్మెల్యే ఎవరు, అక్కడ లోకల్ వార్డు మెంబర్ ఎవరు, మున్సిపల్ చైర్మన్ ఎవరు, ఇవన్నీ పట్టింపులు ఉంటాయి. కానీ సిటీ వచ్చేసరికి ఈ విధంగా పట్టింపులు ఉండవు. అక్కడ ఏం చూసారు, ఫ్లైఓవర్స్ మంచిగా ఉన్నది, మాకు ట్రాఫిక్ తగ్గింది, వాటర్ ప్రాబ్లం పోయింది, ఎక్కడ చూసినా మాకు హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ వాల్యూ పెరిగింది. ప్రతి ఒక్కళ్ళకి ఇల్లు వాల్యూ ఉంది కదా, 30 లక్షలు పెట్టి ఇల్లు కొంటే 10 ఏళ్లలో ₹1,00,00,000 అయింది, 3 times అయింది. సో ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఉంది అర్బన్ లో. బట్ రూరల్లో లేదు. ఆ రూరల్లో కనుక ఎమ్మెల్యేని మార్చుంటే, 35 మందిని మార్చుంటే, ఈ 35 మందిలో ఇంకొక 5-6 గెలిచినా ఇవాళ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఫామే ఉండదు. సో కేసీఆర్ అక్కడ అది చాలా పెద్ద తప్పు చేశారు. ఈ 3 లేకపోతే గనక డెఫినెట్ గా మళ్ళీ కేసీఆర్ వచ్చుండేవారు. సరే, రాజకీయాల్లో 10 సంవత్సరాల తర్వాత కూడా 37% ఓట్లు వచ్చాయి, 39 సీట్లు వచ్చాయి, అది మంచి పర్ఫార్మెన్సే మనం మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే. ఎందుకంటే ఏపీలో జగన్ ఎంత చిత్తుగా ఓడిపోయినారో. ఇంకోవైపు భరత్, కేసీఆర్ రాజకీయాలపై సీరియస్ గా దృష్టి పెడితే కాంగ్రెస్ రాజకీయంగా ఇబ్బంది తప్పదు అనే ప్రచారం కూడా ఉంది. మరి ఏంటి ఇందులో నిజం ఉందంటే, అంటే కేసీఆర్ రాజకీయాలపై సీరియస్ గా దృష్టి పెడితే, అంటే కొంత సైలెంట్ గా ఉన్నారు కదా. ఓకే, రాజకీయాల మీద ఆయన దృష్టి పెడతారు. ఎందుకంటే నేను మొన్ననే ఎక్స్ప్లెయిన్ చేశాను, రాజకీయాల మీద దృష్టి పెట్టారని కాదు. కేసీఆర్ ఉద్దేశం ఏంటంటే ఇంకా 4 సంవత్సరాలు ఎలక్షన్స్ ఉన్నాయి, ఇప్పటి నుంచి ఎందుకు మాట్లాడాలి నేను అంటే తను మాట్లాడితే ప్రజలంతా చూడాలి. కేసీఆర్ మాట కోసం వెయిట్ చేయాలి. రోజు మాట్లాడాయన, ఆయన 3 నెలలకో 6 నెలలకో ఒకసారి వస్తాడు, ఒక బాంబు బ్లాస్ట్ చేస్తాడు, పోతాడు. మొన్న అన్నాడు ఏంది, నేను కొడితే గట్టిగానే కొడతా కదా అనగానే మళ్ళీ రేవంత్ రెడ్డి దానికి కౌంటర్ ఇచ్చారు. ఏమన్నారు, ఆయన కర్రలు ఉన్నాయా, ముందు నువ్వు నన్ను కొట్టడం బంద్ చేసి లేచి నిలబడు, సరిగ్గా కట్టెపట్టుకొని నడిచడం, నువ్వు నన్నేం కొడతావని ఆయన మాట్లాడారు. సరే, దాని మీద ఏమంటే కేసీఆర్ మాట్లాడిన సంచలనమే మౌనంగా ఉన్న సెన్సేషన్ ఏంటి? ఇలాంటి వ్యూహాలను అంటే మౌనం కాదు, అది వ్యూహాత్మక మౌనం అంటారు. ఆయన భాషలో చెప్పాలంటే వ్యూహాత్మక మౌనం. చూసి 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 దెబ్బ కొట్టేస్తారు. సో ఏంటి అంత నిజంగా అధికారంలో లేకుండా కేసీఆర్ అంటే లాస్ట్ బర్త్డే సంగతి ఎట్లా ఉన్నా, లాస్ట్ బర్త్డే సంబంధించి ఒక 2 నెలల క్రితమే ఓడిపోయారు. అప్పుడు కెరీర్ లో ఈ 10-12 సంవత్సరాల్లో బహుశా 2009లో చాలా లోలో ఉన్నారు కేసీఆర్. 2009లో రాజశేఖర రెడ్డి ఓడిపోయిన తర్వాత. కానీ 2009లో రాజశేఖర రెడ్డి చేతిలో ఓడిపోయి 2 పార్లమెంట్ సీట్లు వచ్చాయి, 46 అసెంబ్లీ, 6 పార్లమెంట్ పోటీ చేస్తే 2 పార్లమెంట్ సీట్లు మాత్రమే అప్పుడు టీఆర్ఎస్ కు వచ్చిన పరిస్థితి. 46కు వాళ్ళు గెలిచింది 10 మాత్రమే, 10 అసెంబ్లీ సీట్లు మాత్రం గెలిచారు కదా. సో అప్పుడు చాలా లోలో ఉన్నారు. అటువంటి సమయంలో రాజశేఖర రెడ్డి చనిపోగానే సెప్టెంబర్ 2 రాజశేఖర రెడ్డి చనిపోయారు, మేలో రిజల్ట్స్ అనౌన్స్ అయ్యాయి. నవంబర్ 29న నిరాహార దీక్ష చేసి ఒక 6 నెలల్లోనే ఇటు దట్టు చేయగలిగారు కేసీఆర్. డిసెంబర్ 9 స్టేట్మెంట్ తీసుకురాగలిగారు. సో ఆయనకి ఎప్పుడు తగ్గాలి ఎప్పుడు నెగ్గాలి, అదే సినిమా డైలాగ్ ఉంది కదా, ఎప్పుడు తగ్గాలి ఎప్పుడు నెగ్గాలో తెలుసు అని. సో ఎప్పుడు తగ్గాలో ఎప్పుడు నెగ్గాలో కేసీఆర్ కు తెలుసు. అంటే కేసీఆర్ రాజకీయాల్లో ప్రభావాన్ని చూపించగలరని మనకు తెలుసు. అధికారంలో లేకున్నా కేసీఆర్ రాజకీయాలను శాసించగలరు అనుకోవచ్చు. అధికారం లేకున్నా ఇప్పుడు ఆయన చుట్టూరా నడుస్తున్నాయి కదా, కంపారిజన్ చేసుకుంటున్నారు పబ్లిక్. వాట్ ఐ అబ్జర్వ్డ్ ఈజ్, ఇప్పుడు ఈ సంవత్సరం మీద 14 నెలల కాంగ్రెస్ పాలనని కంపేర్ చేసుకుంటున్నారు. కేసీఆర్ పాలన ఎట్లా ఉంది, రేవంత్ రెడ్డి పాలన ఎట్లా ఉందన్నది కంపారిజన్ చేసుకుంటున్నారు. కంపారిజన్ చేసుకున్నప్పుడు కేసీఆర్ పాలనే బాగుందని ఎక్కువ మంది భావిస్తున్నట్టు మనకు అనిపిస్తుంది. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలనకు ఆయన అధికారంలో వచ్చే నాటికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకంటే ఫైనాన్షియల్ గా చాలా వరకు అప్పులు అయిపోయిన పరిస్థితి. వాళ్ళు ఇచ్చిన హామీలు అధికారంలోకి వస్తామో రామో అన్న ఉద్దేశంతో చాలా ఎక్కువ హామీలు ఇచ్చారు. 6 గ్యారంటీస్ పేరు మీద చాలా హామీలు ఇచ్చారు. ఆ హామీల మీద రోజు వీళ్ళు నిలదీస్తున్నారు బీఆర్ఎస్ నుంచి. ఎస్పెషల్లీ హరీష్ రావు, కేటీఆర్ ప్రతిరోజు కూడా నిలదీస్తూ వస్తున్న పరిస్థితి. సో ఇటువంటి పరిస్థితిలో డెఫినెట్ గా హామీలు నిలబెట్టేందుకోసం ఏదో ఒక
అష్యూరెన్సో ఏదో ఒక మాటనో ఏదో ఒకటి చేయాల్సి వస్తున్న. మరోవైపు భైరత్ టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారడం కూడా ఏమైనా ఎఫెక్ట్ పడింది అనుకోవచ్చు. అంటే ఎన్నికల్లో డెఫినెట్ గా ఎఫెక్ట్ పడింది టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారడం. మొన్న హరీష్ రావు కూడా మన ఇంటర్వ్యూతో మాట్లాడుతూ నేనైతే బీఆర్ఎస్ కాదు టీఆర్ఎస్ అనే ఉండాలని కోరుకుంటా అని మాత్రం ఆయన ఖచ్చితంగా చెప్పారు. కానీ ఒకటి ఏం చెప్తున్నానంటే ఈ 4 సంవత్సరాలు దీన్ని సస్టైన్ చేయగలడం. అంటే ఇప్పుడు మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్ లో 0 సీట్లు వచ్చి 17% ఓటు బ్యాంకు టీఆర్ఎస్ పడిపోయిన తర్వాత, ఒకప్పుడు 47 ఉండే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో హైయెస్ట్ ఓటు బ్యాంక్ టీఆర్ఎస్ కు 47% వచ్చింది. మళ్ళీ 2019 పార్లమెంట్ ఎన్నికల్లో 40% వచ్చింది. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో 37, మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో 17%. కానీ ఇంత రీబౌన్స్ ఇంత ఫాస్ట్ గా అవుతుందని అయితే నేను అనుకోలేదు. అంటే కేసీఆర్ సమయంలో కేసీఆర్ ఏదైతే ఆయన ఇప్పుడు ఇబ్బందులు పడి బీఆర్ఎస్ పార్టీకి ఇన్ని తక్కువ సీట్లు వచ్చిన పరిస్థితుల్లో ఇంత ఫాస్ట్ గా రీగౌండ్ అవుతానని అయితే అనుకోలేదు. అండ్ డెఫినెట్ గా దానికి హరీష్ రావు, కేటీఆర్ అందరి కంట్రిబ్యూషన్, ఇప్పుడు కవిత కూడా రోజు వస్తున్నారు, వీళ్ళందరి కంట్రిబ్యూషన్ ఖచ్చితంగా అయితే మనకు కనబడుతుంది స్పందన. బట్ ఒకటి, కేసీఆర్ ఖచ్చితంగా తెలంగాణ పాలిటిక్స్ లో ఇంకా రిలవెంట్ గా ఉంటారు. ఇప్పటికీ మీరు చెప్పండి, ఇప్పుడు మన దానిలో పోల్ పెడితే కేసీఆర్ బ్రాండ్ వాల్యూ ఉందా అంటే 82% మంది, ఈ పోల్ నడుస్తుంది, ఈ పోల్లో ఓటేయచ్చు, 82% మంది కేసీఆర్ బ్రాండ్ వాల్యూ ఉందనే చెప్తున్నారు. సో ఆయన్ను ఎవ్వరు కూడా వెల్ఫేర్ స్కీమ్స్ లో తప్పుపట్టలేదు. కళ్యాణ్ లక్ష్మితో 50,000 స్టార్ట్ చేశారు, ₹1,00,000 ఇచ్చారు. షాదీ ముబారక్ 50,000 నుంచి ₹1,00,000 చేశారు. పెన్షన్ ₹2,000, ఫస్ట్ 1,000, 200 నుంచి ₹1,000 చేశారు, తర్వాత ₹1,000 నుంచి 2,000 చేశారు. సో ఆయన చేసిన వెల్ఫేర్ స్కీమ్స్ అన్ని కూడా, ముఖ్యంగా ఒక్క వెల్ఫేర్ స్కీమ్ దెబ్బతీసింది, దళిత బంధు ఇవ్వడం వల్ల మిగతా వర్గాలు దూరమయ్యే, దళితుల్లో 10 లక్షల రూపాయలని అనౌన్స్ చేసేసరికి చాలా తక్కువ మందికి ఇంప్లిమెంట్ చేయాల్సి వస్తుంది కదా, రాని వాళ్ళంతా కూడా రివర్స్ అయ్యారు. అదే విధంగా ఎలక్షన్ టైంలో దళిత బంధు, బీసీ బంధు ఈ రెండు ఎక్కువ మందికి ఇవ్వలేకపోవడం. సాచ్యురేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైనా వెల్ఫేర్ స్కీమ్ అమలు చేస్తే అది బాగుంటుంది, కానీ సాచ్యురేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అమలు చేయకుండా కొద్ది మందికి ఇస్తే దెబ్బతింటది. దానికి దళిత బంధు, బీసీ బంధు ఎగ్జాంపుల్. ఇక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన డెవలప్మెంట్ అయినా, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అయినా చాలా ఫాస్ట్ గా, సరే కాళేశ్వరం సంబంధించి చాలా పెద్ద టాపిక్, కాళేశ్వరం మనకు పనికి వస్తుందా లేదా, వయబులా కాదా, ఇవన్నీ చర్చలు ఉన్నాయి. దీని కరెంట్ ఎంత, ఇదెంత, మేడిగడ్డ దగ్గర పిల్లర్ గుంగింది. కానీ ఇరిగేషన్ ప్రాజెక్టులు అంటేనే ఒక 20-30 సంవత్సరాల పాటు కడతారు అన్న అపప్రదను తొలగించి కాళేశ్వరం, మేడిగడ్డ, సుందిళ్ళ, అన్నారం ప్రాజెక్టుల్ని 2 సంవత్సరాల్లోనే కంప్లీట్ చేయగలగడం, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ ప్రాజెక్టులను 2 సంవత్సరాల్లో కంప్లీట్ చేయగలడం. దాంతోపాటు ఎలంపల్లి అంటే కాంగ్రెస్ హయాంలో కట్టారు, రంగనాయక్ సాగర్, మల్లన్న సాగర్, ఇవన్నీ కూడా. మల్లన్న సాగర్ 50 టీఎంసీల రిజర్వాయర్, ఎంత యుద్ధం జరిగింది మల్లన్న సాగర్ గురించి. లోకల్ ఆయన నియోజకవర్గ రైతులే, దుబ్బాక రైతులు కానీ, లేకపోతే కేసీఆర్ గజ్వేల్ రైతులు, వీళ్ళంతా కూడా ప్రొటెస్ట్ చేసిన పరిస్థితి మల్లన్న సాగర్ కు వ్యతిరేకంగా. ఆ మల్లన్న సాగర్ కూడా ల్యాండ్ అక్విజిషన్ అంత వ్యతిరేకత వచ్చినా పెద్ద ఇబ్బందులు జరగకుండా కంప్లీట్ చేయగలిగారు. 50 టీఎంసీల రిజర్వాయర్ ఇప్పుడు అంటే మనకు శ్రీశైలం కానీ, నాగార్జున సాగర్ కానీ కట్టేందుకు 20 సంవత్సరాలు పట్టింది ఆ సమయంలోనే, ఆ రోజుల్లోనే. ఇటువంటి సమయంలో 50 టీఎంసీల రిజర్వాయర్ అంత ఫాస్ట్ గా కంప్లీట్ చేయడం, ప్లస్ నేను చెప్పినట్టు రంగనాయక్ సాగర్ సిద్దిపేట దగ్గర, ఇట్లా కాళేశ్వరం ప్రాజెక్ట్ లో మెజారిటీ కాంపోనెంట్స్ కూడా 2 టీఎంసీల వరకు ఆయన కంప్లీట్ చేయగలిగారు. ఇవన్నీ కూడా అంటే ఒక అడ్మినిస్ట్రేటర్ దలుచుకుంటే ఎంత ఫాస్ట్ గా కంప్లీట్ చేయొచ్చు ఏ ప్రాజెక్ట్స్ అయినా. ఒక ముఖ్యమంత్రి అధికారులతో ఏ విధంగా పనిచేయించుకోవాలి. నిన్న రేవంత్ రెడ్డి కామెంట్ చేశారు, ఐఏఎస్ అధికారులు ఏసీ గదుల్లోంచి బయటికి రానివ్వట్లేదని చెప్పి. సో అటువంటి సందర్భంలో చాలా ఫాస్ట్ గా, చాలా క్విక్ గా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసి 10 సంవత్సరాల రూల్లో ఒక మోడల్ రూల్, ఒక ముఖ్యమంత్రి, ఒక ఏమంటారు, ముఖ్యమంత్రికి అవగాహన ఉంటే. ఎందుకంటే తెలంగాణలో ప్రతి అణువు, ప్రతి ప్రదేశం, ప్రతి చిన్న ప్రదేశం, ఇక్కడ అలంపూర్ నుంచి ఆదిలాబాద్ వరకు ఎక్కడ ఏముంది, ఎక్కడ ఏంటి, ఎక్కడ ఏ పొటెన్షియల్ ఉంది, టూరిజం పొటెన్షియల్ ఏంటి, అక్కడ ఇరిగేషన్ ఏంటి, అక్కడ జియోగ్రఫీ ఏంటి, అక్కడ ఎంత వర్షపాతం పడుతుంది, ప్రతి అణువు కేసీఆర్ కు అవగాహన ఉంది. అది అడ్వాంటేజ్ అయింది. సో ఆ విధంగా ఆఫీసర్లను పరుగులెత్తించి పనిచేయించగలిగారు కదా. ఇప్పుడు మేడిగడ్డలో
కుంగిపోవచ్చు, కానీ మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా, మల్లన సాగర్, రంగనాయక సాగర్ ఇవన్నీ ఇంత రికార్డు పేస్ లో కంప్లీట్ అయ్యాయంటే అది కేసీఆర్ వల్లే సాధ్యం. ఇంకే గవర్నమెంట్, ఏ ముఖ్యమంత్రి, ఏ ప్రధానమంత్రి చేయలేడు. నర్మదా బచావో ఆందోళనకు వ్యతిరేకంగా నరేంద్ర మోడీ అక్కడ పెద్ద డ్యామ్ కట్టినా దానికి కూడా ఇంత ఫాస్ట్ గా సమయం పట్టలేదు. మిషన్ భగీరథ కూడా చాలా ఫాస్ట్ గా కంప్లీట్ చేశారు. సరే, దాని మీద రాజకీయంగా విమర్శలు ఉండొచ్చు, కానీ వాళ్ళ వాటర్ సంబంధించి తెలంగాణలో నిజంగానే బిందె పట్టుకొని మహిళలు వస్తున్న పరిస్థితి లేదు. ఇదివరకు పరిస్థితి ఏ విధంగా ఉండే, కరెంటు, వాటరు, మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్ అయింది. దేశంలో మరే రాష్ట్రం కూడా ఈ ఇంటింటికి నల్లా వాటర్, పాటబుల్ వాటర్ అంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా వాటర్ ఇవ్వని సిచ్యువేషన్ వచ్చిందంటే డెఫినెట్ గా ఆయన అడ్మినిస్ట్రేషన్ ఘనత, ఆయనకు కేటీఆర్ తోడై హైదరాబాద్ లో చేసిన ఫ్లైఓవర్స్ గానీ, డెవలప్మెంట్ గానీ, దాని ఆ డెవలప్మెంట్, హైదరాబాద్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కి జనం సాహో అని చెప్పారు. అందుకని ఇంత నెగటివ్ వేవ్ లో కూడా రూరల్లో 30% అక్కడ ఓటింగ్ ఉంటే ఇక్కడ 43% ఓటింగ్ ఇచ్చి బీఆర్ఎస్ ఇక్కడ బ్రహ్మాండమైన మెజార్టీ కల్పించారు. సో ఓవరాల్ గా 10 సంవత్సరాల బీఆర్ఎస్ రూల్ ను కంపారిటివ్లీ అదర్ రూల్స్ తో పోలిస్తే డెఫినెట్ గా డెవలప్ అయింది. ఒక రాష్ట్రం అన్నది ఒక పెద్ద నాయకుడు, గొప్ప నాయకుడు, అవగాహన ఉన్న నాయకుడు గనక చేతిలో పెడితే అది గొప్ప నాయకుడు అని నేను ఒక కేసీఆర్ అనట్లేదు. చంద్రబాబు నాయుడు 94 to 2004 ఉమ్మడి రాష్ట్రం ఒక విధంగా డెవలప్ అయింది. హైదరాబాద్ డెవలప్మెంట్ లో చంద్రబాబు నాయుడు రోల్ చాలా అద్భుతమైన రోల్ పోషించారు. బెంగళూరుతో, సిలికాన్ వ్యాలీతో హైదరాబాద్ పోటీ పడజేసి ఆయన స్వయంగా హైదరాబాద్ ఐటీ హబ్ చేశారు. ఇవాళ 9 లక్షలు 10 లక్షల మంది ఐటీ ద్వారా ఉద్యోగాలు పొందుతున్నారంటే చంద్రబాబు నాయుడు గంట. సో ఆయన టర్మ్ లో 94 to 2004 ఆయన ఒక సైబరాబాద్ సిటీ నిర్మించారు కదా. ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి 2004 నుంచి 2014 మధ్య ఆ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఆయన చాలా వరకు కట్టారు. సరే, జలయజ్ఞం, ధనయజ్ఞం విమర్శలు వచ్చిన వెల్ఫేర్ లో ఆయన మోడల్, ఆరోగ్యశ్రీ ఆయన మోడల్, ఫీజు రీఎంబర్స్మెంట్ ఆయన మోడల్. సో ఒక గొప్ప నాయకుడు ఉంటే గనక ఆ రాష్ట్రానికి ప్రయోజనం చేకూరుతుంది అనడానికి చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డి, కేసీఆర్ వీళ్ళు ముగ్గురు కూడా ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్స్. సో అది ఏ రాష్ట్రమైనా, అది గుర్తుపెట్టుకోండి, ఏ రాష్ట్రమైనా. ఇప్పుడు గుజరాత్ నరేంద్ర మోడీ 3 సార్లు వరుసగా రూల్ చేసి గుజరాత్ మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా చేయలేరు. ఇవాళ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రం, మనం అగ్రికల్చర్ గురించి చెప్పుకోలేదు. అగ్రికల్చర్ లో తెలంగాణ రాష్ట్రం సాధించిన డెవలప్మెంట్ ఏదైతే ఉందో, అంటే ఇప్పుడు ఈస్ట్ వెస్ట్ గోదావరి లేకపోతే పంజాబ్, హర్యానా వరి ప్రొడక్షన్ లో అగ్రగామిగా ఉండేది. ఇవాళ కరీంనగర్, నల్గొండలో ఇవాళ వరి బంపర్ క్రాప్ పండుతుందంటే గనక అది కేసీఆర్ ముందు చూపు. రైతు బంధు అనే స్కీము దేశంలో పిఎం కిసాన్ కు కూడా ఆదర్శమైంది కదా. రైతు బంధు పథకం దేశంలో రైతుకు ఎకరానికి 10,000 రూపాయలు సంవత్సరంకి ఇవ్వడం. ముందు 8,000 రూపాయలు ఇచ్చారు, ఆ తర్వాత 10,000 రూపాయలు ఇవ్వడం అన్నది ఒక బంపర్ ఐడియా ఏదైతే ఉందో దాన్ని స్ఫూర్తిగా తీసుకొని కేంద్ర ప్రభుత్వం కూడా పిఎం కిసాన్, సరే వాళ్ళు 6,000 ఇస్తున్నారు, ఎన్ని ఎకరాలున్నా 6,000 ఇస్తున్నారు, అది వేరే సంగతి. సో పిఎం కిసాన్ అని నరేంద్ర మోడీ కూడా దాన్ని ఇవ్వాల్సి వచ్చింది ఆ స్కీమ్ ను. సో ఆ రైతు బంధు ఇవ్వడం వల్ల ఎటువంటి రిజల్ట్ ఉందో మనం చూసాం. రైతు బంధు ఇవ్వడం వల్ల ఇవాళ అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ తెలంగాణలో సాగయ్యే భూమి ఎంత పెరిగింది, తెలంగాణలో గతంలో వరి ఎంత పంట పండింది, ఇప్పుడు ఎంత వరి, రోడ్ల మీద ఎక్కడ చూసినా మన సీజన్ లో రోడ్ల మీద ధాన్యం కనిపిస్తుంది కదా, రోడ్ల మీద ఎక్కడ చూసినా. సో ఒకవేళ ధాన్యం కొనాలని ధర్నాలు చేసే స్థాయికి కేంద్ర ప్రభుత్వం మేము ధాన్యం ఇక్కడ నుంచి కొనలేం, దొడ్డు బియ్యం కొనం, సన్న బియ్యం కొనం, ఇవన్నీ ఇష్యూస్ వచ్చాయంటే అది కేసీఆర్ పాలన ఘనత, క్రెడిట్. వరి సంబంధించనే కాదు, ఏ ప్రొడక్టివిటీ అయినా, వరి అయినా, పత్తి అయినా, మిర్చి అయినా, ఏదైనా ఒక విధంగా అగ్రికల్చర్ లో ఆ గొప్పతనం అన్నది ఆ 10 సంవత్సరాల రూలింగ్. అగ్రికల్చర్ బాగా చేశారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ హైదరాబాద్ లో రోడ్స్ బాగా చేశారు. రైతు బంధు స్కీమ్ అనేది ఒక గేమ్ చేంజర్. ఇప్పుడు రైతు బంధు ఒక 2 సీజన్లు ఇవ్వకపోతే ఎంత రైతులు ఆందోళన చేస్తున్నారు చూశారు కదా. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ మీద రైతు బంధు ఇవ్వలేదని ఇప్పుడు వ్యతిరేకత వచ్చిందంటే, రుణమాఫీ చేసినా సరే, రుణమాఫీ వాళ్ళు 70 to 80% మెంబర్స్ వరకు చేసినా సరే ఆ సాటిస్ఫాక్షన్ కంటే రైతు బంధు ఇవ్వలేదన్న నెగటివిటీ ఎక్కువ ఉంది. సో చాలా మంది అంటారు ఇక్కడ రేవంత్ రెడ్డి అసలు రుణమాఫీ చేయకుండా బాగుండు, ఈ రైతు బంధు ఇచ్చేసినా బాగుండు. ఎందుకంటే కంపేర్ చేసుకుంటారు ప్రీవియస్ రిజైమ్ తో, పోయిన గవర్నమెంట్ కంటే ఇంకా ఎక్కువ పర్ఫార్మెన్స్ ఇవ్వాలి. ఇప్పుడు కేసీఆర్ అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చాడు, ఆయన 100 మార్కులు తెచ్చుకున్నాడు, ఆయన 97 మార్కులు తెచ్చుకున్నాడు. నువ్వు 96.5 తెచ్చుకున్నా, 96 తెచ్చుకున్నా నిన్ను తక్కువనే చూస్తారు.
97 కంటే 100కు 97 మార్కులు అంటే నువ్వు 98 99 తెచ్చుకోవాలి, ఇంకా వేరే మార్గం లేదు. సో ఆయన అద్భుత పర్ఫార్మెన్స్ ఉండడం వల్ల, ఆయన రైతు బంధు ప్రతి సంవత్సరం ఇవ్వడం వల్ల, ఆయన కూడా ఒక సీజన్ ఏదో మిస్ అయింది రైతు బంధు. కానీ ఇప్పుడు రైతు బంధు ఒక 2 సీజన్లు ఇవ్వకపోవడం తోటి ఎంత బ్లేమ్ అవుతున్నారో చూస్తున్నారు. నవంబర్ డిసెంబర్ లోనే కరోనా సమయంలో ఎంత కష్టకాలంలో అయినా ప్రభుత్వ ఉద్యోగాలు జీతాలు లేట్ అయినా కానీ రైతు బంధు మాత్రం ఏమాత్రం లేట్ కాలేదు. సో ఒక విధంగా చెప్పాలంటే కేసీఆర్ ఆ విధంగా తన పాలన ఒక బెంచ్ మార్క్ సెట్ చేసుకున్నారు. ఆ బెంచ్ మార్క్ సెట్ చేసుకోవడం వల్ల ఇప్పుడు కాంగ్రెస్ పాలన ఇంకా 4 సంవత్సరాలు ఉంది, ఏం జరుగుతుందో చెప్పలేం మనం. కాంగ్రెస్ పాలన రేవంత్ రెడ్డి డెఫినెట్ గా తన పాలన ఇంప్రూవ్ చేసుకోవచ్చు, ఫీడ్బ్యాక్ ఇంప్రూవ్ చేసుకొని ఇంకా మంచిగా చేయొచ్చు, అది మనం చెప్పలేం. బట్ ఆ బెంచ్ మార్క్ ఏదైతే ఉందో, కేసీఆర్ పాలన మీద ఏదైతే బెంచ్ మార్క్ ఉందో, ఆ సెట్ చేసిన బెంచ్ మార్క్ అన్నది ఒక స్ట్రాంగ్ బెంచ్ మార్క్ ని కేసీఆర్ సెట్ చేయగలిగారు. అది సెట్ చేయడం వల్ల, కేసీఆర్ పాలనతో పోల్చుకోవడం వల్ల కాంగ్రెస్ పాలనకు సంబంధించి కొంత స్టాండర్డ్ ఎక్కువ ఉండడం వల్ల డెఫినెట్ గా కొంత నెగటివ్ రియాక్షన్ వస్తుంది. సో కేసీఆర్ బ్రాండ్ వాల్యూ ఉంటుంది. నాకు తెలిసి ఇంకా 30 సంవత్సరాల తర్వాత అయినా ఉంటుందని నేను అనుకుంటాను. ఇంకా 30-40 సంవత్సరాలైనా. ఇప్పుడు మనం చంద్రబాబు నాయుడు గురించి డిస్కస్ చేసాం. 95 to 2004, 95 ఆగస్టు నుంచి 2004 చంద్రబాబు నాయుడు రూలింగ్ గురించి గుర్తు. ఎవరు అంగీకరించకుండా చంద్రబాబు నాయుడు హైదరాబాద్ డెవలప్మెంట్ లో ఆయన సరే, అంతకుముందు నేదురుమర్రి జనార్దన్ నాయుడులో ఐటీ అయినా ఆ సైబర్ టవర్స్ అనేది ఒక ప్రతీక. సైబర్ టవర్స్ కట్టేసి ఇవన్నీ చేసి ఆయన ఎక్కడి వరకు తీసుకెళ్లారు. సేమ్ మనం చూసుకుంటే ఏ విధంగా అయితే చంద్రబాబు నాయుడు చేశారో, వ్యవసాయ రాజశేఖర రెడ్డి వెల్ఫేర్ ఫీజు రియంబర్స్మెంట్ గానీ, ఆరోగ్యశ్రీ గానీ, అగ్రికల్చర్ రిలేటెడ్ ఆయన కూడా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ చాలా ఫాస్ట్ గా కంప్లీట్ చేసేందుకు దోహదం చేశారో, వాళ్ళిద్దరూ ఒకవైపు, కేసీఆర్ ఒకవైపు తెలంగాణ వచ్చిన తర్వాత. సో ఇంకా 30 సంవత్సరాలు వచ్చినా, 40 సంవత్సరాలు వచ్చినా, 50 సంవత్సరాలు వచ్చినా, ఎన్ని సంవత్సరాలు వచ్చినా తెలంగాణ రాష్ట్రం అన్నది ఉన్నంత వరకు కేసీఆర్ అనే వ్యక్తి ఉంటారు. ఎందుకంటే తెచ్చింది కేసీఆర్ అనే మెజారిటీ జనం నమ్ముతున్నారు. సరే, దానిలో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉండొచ్చు, ఇచ్చింది కాంగ్రెస్ అనొచ్చు, లేకపోతే ఆయన నిరాహార దీక్ష ఇది అనొచ్చు, నిరాహార దీక్ష కాదు స్టూడెంట్స్ సాక్రిఫైస్ చేశారనొచ్చు, విద్యార్థులు అమరులు అయ్యారని చెప్పొచ్చు. ఎవరు చెప్పినా మెజారిటీ జనం కేసీఆర్ తెలంగాణ తెచ్చారని చెబుతున్నారు. అందుకని ఆయన 2014 గెలిపించారు. తర్వాత మెజారిటీ జనం కేసీఆర్ డెవలప్మెంట్ చేశారని నమ్ముతున్నారు. సరే, ప్రతి వ్యక్తిలో కూడా బ్రాండ్ వాల్యూ ఉందా అని అంటే ప్రతి వ్యక్తిలో కూడా కొన్ని మంచి చెడులు ఉంటాయి స్పందన. ఓకే, అది ఒసామా బిన్ లాడెన్ అంత చెడ్డ వ్యక్తి అయినా అతనిలో కూడా మంచి ఉండొచ్చు. సరే, ఇప్పుడు ఎంత పెద్ద గొప్ప నేతల్లో అయినా మహాత్మా గాంధీ నుంచి మొదలు పెడితే నెహ్రూ వరకు, సర్దార్ వల్లభాయ్ పటేల్ వరకు వాళ్లకు పాజిటివ్స్ నెగటివ్స్ ఉంటాయి. సో ఎంత ఏ విధంగా ఉన్నా కేసీఆర్ అన్న వ్యక్తి తెలంగాణ రాష్ట్రం ఉన్నంత వరకు ఆ చరిత్రలో నిలిచిపోతాడు. కేసీఆర్ బ్రాండ్ నిలిచిపోతుంది చరిత్రలో. కేసీఆర్ డెవలప్మెంట్ వెల్ఫేర్ మోడల్ కూడా రాబోయే 30-40 సంవత్సరాలు ఖచ్చితంగా ఒక మోడల్ ఉంటుంది. సరే, మిగులు రాష్ట్రం ఉంది, ఆయన దగ్గర ఫండ్స్ ఉంది, ఆయన అప్పులు చేశారు, జనం పట్టించుకోరు. యాదగిరి గుట్ట గురించి చెప్పలేదు. యాదాద్రి డెవలప్మెంట్ గానీ తరతరాలకు నిలిచిపోయేలాగా, తరతరాలకు నిలిచిపోయేలా ఆయన ఏమనుకున్నారంటే తిరుపతి రాష్ట్ర విభజన తర్వాత తిరుపతి తరహాలో ఒక అద్భుతమైన మందిరం ఉండాలి. అది ప్లానింగ్ చాలా ఉన్నాయి, వేములవాడ ఉంది, అది ఉంది. బట్ హైదరాబాద్ కు దగ్గరలో ఉంటే, హైదరాబాద్ చుట్టూనే 1 కోటి పాపులేషన్ ఉంది కదా. సో హైదరాబాద్ నుంచే ఎక్కువ మంది రావాలి. అయితే ఒకటి యాదాద్రి విషయంలో చెప్తాను నేను. ప్రభుత్వ డబ్బుతో దేవాలయం కట్టడం అన్నది భారతదేశ చరిత్రలో ఎక్కడ జరగలేదు. 1500 కోట్లు యాదాద్రి కట్టారు. ఇప్పుడు అంటారు కదా చాలా మంది, ఇప్పుడు అయోధ్యలో రామ మందిరం కట్టారు, ప్రభుత్వ డబ్బు కాదు అది, ప్రజల నుంచి విరాళాలు సేకరించారు. రామ జన్మభూమి ట్రస్ట్, విశ్వ హిందూ పరిషత్, సరే బీజేపీ కార్యకర్తలు ఇంటికి వెళ్లారు. కానీ ప్రభుత్వ డబ్బుతో యాదాద్రి టెంపుల్ పూర్తిగా నిర్మించి ఒక అద్భుతమైన టెంపుల్. ఇప్పుడు కూడా మీకు శనివారం ఆదివారం అయితే 1-2 లక్షల మంది వెళ్తున్నారు. సో తెలంగాణ రాష్ట్రంలో ఒక తిరుపతి ఎంత ప్రముఖ పుణ్యక్షేత్రమో, సరే ఆ స్థాయికి వెళ్లేందుకు సమయం పట్టిన ఒక అద్భుతమైన పుణ్యక్షేత్రాన్ని ఆయన ఇంతకుముందు ఉన్న గ్లోరీని దాన్ని రివైవ్ చేయగలిగారు. అది మన కళ్ళ ముందు కనబడుతుంది. సో మరొకసారి రిపీట్ చేస్తున్నాను, తెలంగాణ ఉన్నంత వరకు కేసీఆర్ అనే వ్యక్తి, ఆయన బ్రాండ్ వాల్యూ ఆయనే సాధించాడని మెజార్టీ జనం నమ్ముతారు తెలంగాణ రాష్ట్రం ఉన్నంత వరకు. రెండోది, ఆయన వెల్ఫేర్ డెవలప్మెంట్ మోడల్ ఇంకా 30-40 సంవత్సరాలు అయినా సరే ఇంకా చెక్కు చెదరదు. పైగా బెంచ్ మార్క్ అవుతుంది. అది మిగతా కంపేర్ చేసుకుంటారు.
ఎవరి పరిపాలన వచ్చినా ఆ కేసీఆర్ అంతా చేసిండా లేదా ఆ కేసీఆర్ ఉంటేనే బాగుండు ఈ విధంగా కంపారిజన్ అనేది మొదలవుతుంది. ప్రజలు కూడా కంపారిజన్ చేసుకుంటారు కదా. అవును అవును ఎస్ రైట్ సో అదైతే ఖచ్చితంగా ఉంటుందని నేను చెప్తాను. రైట్ భరత్, నెక్స్ట్ టాపిక్ డిస్కస్ చేసే ముందు అనాలిసిస్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.